సముద్రం లోపల ఎన్ని అల్లకల్లోలాలు జరిగినా మనకు తెలిసినంత వరకు సముద్ర తీరం ఆహ్లాదానికే కేరాఫ్ అడ్రస్. కానీ ఆ ఒక్కరోజు తప్ప. అది కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2004 డిసెంబర్ 26న ఇండోనేషియా సమీపంలో సుమత్రా దీవుల్లో ఏర్పడిన భూకంపం కారణంగా ఇండోనేషియా తీరానికి 100 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడి తీవ్ర ప్రాణ నష్టం కలిగించగా, అనంతరం కేవలం 2 గంటల్లో ఆ ప్రభావం శ్రీలంక, ఇండియా, థాయిలాండ్ తీరాలకు చేరాయి. తీరం వెంబడి సుమారు 14 దేశాల్లో 2,27,898 ప్రాణాలు సముద్రంలో కలిపేసుకుంది. ఇంతటి విషాదంలోనూ కొన్ని బుల్లి ప్రాణాలు సునామీకి ఎదురొడ్డి నిలిచాయి. కొందరు నీటిలో కొంత దూరం కొట్టుకెళ్లినా హాయిగా నిద్రలోనే ఉంటే, మరికొందరు సగం ఇసుకలో కూరుకుపోయి 2 రోజుల తర్వాత కూడా ప్రాణాలతో బయటపడగా, కొందరు శిశువులు సునామీ సందర్భంగా తప్పిపోయారు. అలా తప్పిపోయిన ఆ పిల్లాడు చివరకు తన తల్లిదండ్రుల వద్దకు చేరాడా, లేక ఆ పిల్లాడు మా పిల్లాడే అంటూ మరికొందరు అడ్డురాగా చివరకు అసలైన తల్లిదండ్రులు వారిలో ఉన్నారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2004 సునామీ సందర్భంగా భారత్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? 2050, 10,749. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సంభవించిన సునామీ భారత్, ఇండోనేషియా, శ్రీలంక సహా చాలా దేశాల్లో బీభత్సం సృష్టించగా, అదే సమయంలో శ్రీలంక తీరంలో 2 నెలల చిన్నారి జయరస అభిలాష్ నీటిలో కొట్టుకుపోయాడు. అనంతరం మట్టిలో కూరుకుపోయిన ఆ చిన్నారి మృత్యుంజయుడుగా నిలిచాడు. ఆ పిల్లాడే బేబీ 81. సునామీ కారణంగా ఇండోనేషియా తర్వాత ఎక్కువగా నష్టపోయింది శ్రీలంక తీర ప్రాంతం. శ్రీలంకలో సుమారు 35,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది తమ కుటుంబాలకు దూరంగా చెదిరిపోయారు. అదే ఘటనలో శ్రీలంక తీరంలో 2 నెలల పిల్లాడు కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కుటుంబం అతడి కోసం 3 రోజుల పాటు వెతికినా ఎక్కడా జాడ దొరకలేదు. ఓ ఇంటి సమీపంలో మట్టిలో కూరుకుపోయి చిన్నారి కదలికలను గుర్తించిన కొందరు ఆ పిల్లాడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఎవరో తెలియకపోవడంతో ఆస్పత్రిలో ఆ పిల్లాడికి నంబర్ 81 కేటాయించారు. దాంతో బేబీ 81 గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అక్కడ వరకు బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లాడు తమ బిడ్డే అంటూ 9 మంది ముందుకొచ్చారు. దానితో తలలు పట్టుకున్న అధికారులు చిన్నారి అసలైన తల్లిదండ్రులు ఎవరనే అంశంపై కోర్టులో విచారణలు కొనసాగాయి. చివరికి DNA పరీక్షల ద్వారా చిన్నారి జయరస అభిలాష్ ను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. దీంతో బేబీ 81 గా ఉన్న ఈ బుడ్డోడి కథ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సునామీ వయసున్న 20 ఏళ్ల ఆ యువకుడు హై స్కూల్లో చదువుతున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివేందుకు ఆసక్తిగా ఉందని అభిలాష్ తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న నా బిడ్డ కోసం ఎంతో మంది పోటీపడగా మొదట్లో అయోమయానికి గురయ్యానని, ఎప్పుడైతే కోర్టు DNA పరీక్ష చేయాలంటూ ఆదేశించడంతో దాంతో మిగిలిన వారందరూ ముఖాలు చాటేశారని, ఆ క్షణమే అతడు నా బిడ్డేనని నమ్మకం కలిగిందన్నారు. DNA ఫలితాలు మ్యాచ్ అవ్వడంతో ఆ క్షణంలో మా ఆనందానికి అవధుల్లేవని ఆ సందర్భాన్ని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. స్కూల్లో అభిలాష్ ను బేబీ 81 గా తోటి విద్యార్థులు ఆట పట్టించడంతో చిన్నప్పుడు కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ ఆ తర్వాత అర్థం చేసుకుని మరింత స్ట్రాంగ్ గా మారాడని అభిలాష్ తండ్రి మురుగు పిల్లై బిడ్డను చూసి మురిసిపోయాడు. సునామీ సందర్భంగా ఇండోనేషియాలో జరిగిన మరో సంఘటనలో ఒక చిన్నారి సునామీని జయించింది. సముద్రంలోకి మ్యాట్రెస్ తో పాటు కొట్టుకుపోయినప్పటికీ బండరాళ్ల మధ్య చిక్కుకుని తిరిగి అలల సహకారంతో తీరానికి కొట్టుకొచ్చింది. సమీప ప్రాంతాల్లో చిన్నారి కోసం వెతుకుతూ ఉన్న తండ్రికి చిన్నారి సమాచారం తెలిసింది. ఇంత అలజడిలోనూ ఆ చిన్నారి నిద్రపోవడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఆ చిన్నారిపై ఒక నీటి బొట్టు కూడా పడకపోవడం విశేషం. ఇలా జరగడం ఒక మిరాకిల్ అంటూ ఆ చిన్నారి తండ్రి ప్రకృతి మాతకు, సముద్రానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న అక్కడి వారందరికీ భోజనాలు పెట్టి సముద్రానికి కృతజ్ఞత తెలుపుతానన్నారు. అలాగే ఆ చిన్నారి తులసి చిన్నప్పటి నుండి చదువుతో పాటు ఆటల్లోనూ ఫస్ట్ వస్తుందని, ఎంతో తెలివైందని, ఇంట్లో అన్ని విషయాల్లో సాయం చేస్తుందని తెలిపారు. భగవంతుని దయవల్లే ఇలా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. 22 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని, నాకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు మొదటిసారి ఆ వీడియో చూశానని తులసి తెలిపింది. తరువాత సంఘటన జరిగిన స్థలాన్ని తండ్రితో కలిసి చూశానని ఈ సందర్భంగా తులసి తెలిపింది. సైంటిస్ట్ కావాలనేది తన గోల్ అని తులసి అంటుంది. సునామీని గెలిచిన తులసికి సైంటిస్ట్ కావాలనే లక్ష్యం చిన్నదేనని, అది తప్పక నెరవేరాలని కోరుకుందాం.